సత్య హరిశ్చంద్రుని పద్యము. ఆయన ఆయనను విధి ఆచరించి ఒక కారణాల వల్ల ఆ విధి తత్వంతో ఆయన కాశీకి పోయి అక్కడ వారణాసిలో కాటి కాపరి ఉద్యోగము చేసేవాడు ఆయన. అప్పట్లో ఆయన సత్యహరిచంద్రుడు పెద్ద గొప్ప రాజు అన్నమాట. ఆయనకు విధి రాత వలన అలా కాశీకి పోయి అక్కడ వారణాసి దగ్గర కాటి కాపరిగా పనిచేసేవాడు. అప్పుడు ఆ వారణాసిలో శివాలను మరణించిన ఆ శివాలను ఆయన కాల్చి తుండేవాడు. అట్లాంటి విధి ఆయనకు వచ్చిందనమాట. ఏవేవో కారణాల వల్ల ఆ విధి రాత ఆయనకు వచ్చేసింది. అప్పుడు ఈ సత్య హరిశ్చంద్రుడు ఈ పాట పాడుతున్నాడు. ఈ భూమిని ఏమని వర్ణింతును, ఎంతని వర్ణింతును, ఎందరెందరో మహాను బావులు ఈ భూమిలోని, ఇచ్చోటనే సత్కేంద్రుని కమ్మని కలము నిపులలో కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలే రాజన్నుల అధికార ముద్రికల్ అస్తరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కరిగిపోయన్. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికల్గన్న చిత్రలేకుని కుంచి నశించే. ఇది పిశాచకులతో విటలేక్షుండు, విటాలేక్షుండు గజ్జె కదిలించియాడు రంగస్థలముండు. ఇది మరణదూత తిక్షణమౌ దుష్టులలోయ. ఆవని పాలించు భస్మ సింహాసనంబు, ఆవని పాలించు భస్మ సింహాసనంబు.